హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ ప్రాక్టికల్స్కు సంబంధించి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు అండ్ దాంతోపాటు మనం ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో రాసిన మార్కుల్ని ఎలా కలుపుతారు, అంటే మన ఫైనల్ మార్క్స్లో ఏ విధంగా కలుపుతారు అండ్ ప్రతి సబ్జెక్ట్కు వచ్చి టోటల్ ప్రాక్టికల్ మార్క్స్ అనేవి ఎంత ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత కండక్ట్ చేస్తారు అనే టోటల్ కాన్సెప్ట్ అనేది మొత్తం ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో మీ దగ్గర నుంచి నేను ఆశించేది కేవలం ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేయడమే. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా బూస్ట్ పెరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రాక్టికల్స్. సో అసలు ప్రాక్టికల్స్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తారో అనేది బేసిక్ కాన్సెప్ట్ అయితే తెలుసుకుందాం. సో ప్రాక్టికల్ అంటే ఏంటంటే మనం నేర్చుకున్న నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడమే ప్రాక్టికల్స్ అంటే మనం ఎంత నేర్చుకున్నామనేది కాకుండా దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసామనేది. సో మీరు ఒక సబ్జెక్ట్లో మీకు నాలెడ్జ్ అనేది బాగుంది, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనేది ప్రాక్టికల్గా మనం చూపించడమే ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే. సో ఇది ప్రతి కాలేజ్లో ఖచ్చితంగా ఒక కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్ లాంటిది. సో ఇదైతే దీని ప్యాటర్న్ అంటే దీని ఇంపార్టెన్స్ అనేది. సో ప్యాటర్న్ అయితే ఫస్ట్ అయితే తెలుసుకుందాం. సో ఎంపీసీ వాళ్ళకి 2 ప్రాక్టికల్స్ ఉంటుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ బైపీసీ వాళ్ళకి 4 ప్రాక్టికల్స్ ఉంటుంది, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ జువాలజీ అండ్ బాటనీ. సో ఎంపీసీ వాళ్ళకి 2 అండ్ బైపీసీ వాళ్ళకి 4. సో ఇక ఇద్దరికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే కామన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే రికార్డ్స్. సో రికార్డ్స్ చూసుకుంటే ఎన్ని ప్రాక్టికల్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్ అయితే ఖచ్చితంగా రాయాలి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 సబ్జెక్ట్స్, 4 ప్రాక్టికల్స్ ఉన్నవాళ్ళు 4, 2 ఉన్నవాళ్ళు 2. ఈ రికార్డ్స్ అయితే ఖచ్చితంగా రాయాలి. రికార్డ్స్ రాసినందుకు కూడా మీకు మార్కులు అయితే వేయడం జరుగుతుంది. అండ్ రికార్డ్ రాసిన తర్వాత ఏంటంటే మనం ప్రాక్టికల్ అంటే ఈరోజు ప్రాక్టికల్ అనుకోండి. సో ప్రాక్టికల్ని కండక్ట్ చేసే ముందు మీకు ఒక ప్రాక్టికల్ అనేది ఇస్తారు. అంటే మీరు మొత్తం సెకండ్ ఇయర్లో ఎన్ని ప్రాక్టికల్స్ అయితే చేస్తారో ఒక 20-30 అనుకోండి. సో మీ 20-30 ప్రాక్టికల్స్లో మీకు ఏదో ఒక ప్రాక్టికల్ అయితే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ ఒక రోజుకు ముందే కానివ్వండి, లేకపోతే ఆ ఎగ్జామ్ రోజే కానివ్వండి, ఏదో ఒక విధంగా మీకు ముందే అయితే తెలుస్తుంది మీరు ఏ ప్రాక్టికల్ చేయాలో అనేది మీకు ముందే తెలుస్తుంది. సో ఆ ప్రాక్టికల్ని మీరు ప్రిపేర్ అయిపోవాలి. సో ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు వెళ్ళగానే మీ రికార్డ్ అడుగుతారు. సో పక్కాగా రికార్డ్ అయితే ఖచ్చితంగా రాయాల్సే ఉంటుంది. సో రికార్డ్కి మార్కులు పడతాయి కాబట్టి రికార్డ్ అయితే రాసి ఫస్టే మీ దగ్గర నుంచి రికార్డ్ అనేది వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. సో మీరు పేరు అవన్నీ, సో ఎన్ని ప్రాక్టికల్స్ చేశారో అన్ని రిజల్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ ప్రతి ఒక్కదాన్ని, ఎయిమ్, ప్రొసీజర్, మెటీరియల్స్ అండ్ రిక్రూట్మెంట్స్ అనేవి మొత్తం మీ ప్రాక్టికల్ రికార్డులో రాయాల్సి ఉంటుంది. సో ఎన్ని జరుగుతాయో ప్రాక్టికల్స్ అన్ని ప్రాక్టికల్స్కు వన్ బై వన్ చూసి సైన్ చేస్తారు. సో ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత మీకు అలాట్ చేసిన మీ ప్రాక్టికల్ ఏదైతే ఉంటుందో సో దాని యొక్క నెంబర్ అనేది రాసి ఒక రెగ్యులర్ ఎగ్జామ్స్ లాగానే కండక్ట్ చేస్తారు. అంటే ఒక బెంచ్కి 2 మెంబర్స్ అని, లేకుంటే బెంచ్కి 1 మెంబరే అని. సో అలా అది కూడా మీకు ఏ ఆర్డర్లో అంటే మీ రూల్ నెంబర్ ప్రకారంగా. సో రూల్ నెంబర్ ప్రకారంగా 1 by 1, 1, 2, 3 అలా 1 by 1 ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాక్టికల్ అయితే ఇస్తారు. సో మీరు ఆ ప్రాక్టికల్ని కంప్లీట్ చేయాలి. అంటే మీకు ప్రాక్టికల్ ఇచ్చేసినాక దానికి కావాల్సిన ఆపరేటర్స్ కానివ్వండి అండ్ మెటీరియల్స్ కానివ్వండి అవన్నీ మీ కాలేజ్ వాళ్ళే మీకు అందిస్తారు. సో మీరు తీసుకెళ్లాల్సిందల్లా ఒక పెన్ను, పేపర్, రికార్డ్ అండ్ పెన్సిల్, స్కేలు అండ్ కాంపాస్ అలాంటివన్నీ. సో అలాంటి మెటీరియల్స్ ఉంటాయిగా, జామెట్రీ మెటీరియల్స్. సో అవన్నీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ఆ ఎగ్జామ్కు సంబంధించిందే. అంటే ఫిజిక్స్కు సంబంధించిన మెటీరియల్స్ అంటే మనం ఈ కాంపాస్ లాంటివి, మ్యాగ్నెట్ లాంటివి అలాంటివి. అండ్ బాటనీకి సంబంధించిన ఆపరేటర్స్ అవన్నీ తీసుకెళ్ళాలి. సో మీరు ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత, సో అంటే మీరు ప్రాక్టికల్ సబ్మిట్ చేశారు అండ్ దానికి వచ్చిన రిజల్ట్ అయితే మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో రిజల్ట్ రాసిన తర్వాత మీ ప్రాక్టికల్ అయిపోయింది అనుకోండి. సో అయిపోయిన తర్వాత మీరు మీ లెక్చర్స్కి, సో మీ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో వాళ్ళు చూసి అంతా కరెక్ట్గానే ఉంటే వాళ్ళు సైన్ చేసేసి
మీకు మార్కులు అయితే వేసేస్తారు. సో ఒకవేళ ఏదైనా రాంగ్ జరిగిందనుకోండి, సో రాంగ్ అయితే మీ టీచర్సే ఉంటారు కాబట్టి మీకు పెద్దగా ఒకవేళ రాకపోతే మీకు వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మీకు వాళ్ళు స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేస్తూనే ఉంటారు. అండ్ మీరు ప్రాక్టికల్ అయిపోయింది, సబ్మిట్ చేసేసారు. సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే వైవా క్వశ్చన్స్. సో ఈ వైవా క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారంటే మెయిన్గా మీకు నేర్చుకున్న మీ సబ్జెక్ట్లో మీకు ఎంత నాలెడ్జ్ అనేది ఉంది. సో మీరు ఫిజిక్సా, కెమిస్ట్రీయా, బాటనీయా, జువాలజీయా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్లో మీకు నాలెడ్జ్ అనేది ఎంత ఉంది అండ్ మీ సబ్జెక్ట్లో మీకు ఎంత ఇంట్రెస్ట్ అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ వైవా క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో దాంట్లో ఉండే ఇన్విజిలేటర్లు కూడా మీ సార్లు, అంటే మీ కాలేజ్ సార్లు వాళ్ళైతే రారు, ఎవరో పక్క కాలేజ్ వాళ్ళు, అంటే మీరు ఈ కాలేజ్ కాకుండా ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న కాలేజెస్లో వచ్చే ఒక లెక్చరర్స్. సో వాళ్ళు వచ్చి మీ కాలేజ్లో ఉంటారు ఇన్విజిలేటర్గా. అండ్ మీ కాలేజ్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. లేకపోతే కొందరికి అంటే కేవలం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి డ్యూటీస్ అనేవి పడుతుంటాయి. సో ఎవరికైతే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎవరైతే రెగ్యులర్గా వెళ్తుంటారో వాళ్ళకు మాత్రమే ఇలా డ్యూటీస్, అంటే ఇన్విజిలేటర్గా, ప్రాక్టికల్ ఇన్విజిలేటర్గా అంటారు వాళ్ళని. సో అలా వాళ్ళు వెళ్తారు వేరే కాలేజ్ వాళ్ళకి. సో కొందరు స్టూడెంట్స్ కూడా సెల్ఫ్ సెంటర్స్ అనేది ఉంటుంది. సో సెల్ఫ్ సెంటర్స్ ఉన్నవాళ్ళు కేవలం వాళ్ళ సెల్ఫ్ సెంటర్ అంటే వాళ్ళ కాలేజ్లోనే ల్యాబ్లోనే ఉంటారు. అండ్ కొందరికేమో వేరే కాలేజ్లో కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది, అంటే వేరే కాలేజ్లో కూడా ప్రాక్టికల్ చేయడానికి వెళ్తారు. సో అలా అన్నట్టు. అండ్ వైవా క్వశ్చన్స్కి వచ్చేస్తే వైవా క్వశ్చన్స్లో మనకు మెయిన్గా అడిగేది 2 మార్క్స్. సో కేవలం 2 మార్క్స్, వెరీ షార్ట్ ఆన్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఇవే ఎక్కువగా అడుగుతారు. సో కేవలం 2 మార్క్స్కు సంబంధించిన క్వశ్చన్స్ని మాత్రమే వాళ్ళు ఎక్కువగా అడుగుతారు. అండ్ 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే చాలా రేర్, అంత ఎక్కువగా అడగరు. బట్ మేజర్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫిజిక్స్ లెసన్ తీసుకున్నారనుకోండి. సో ఈరోజు మీకు ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. సో మీరు మీ ప్రాక్టికల్ అనేది కంప్లీట్ చేసేసారు సక్సెస్ఫుల్గా. అండ్ వైవా క్వశ్చన్స్ వచ్చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి అడుగుతారంటే మీరు తీసుకున్న ప్రాక్టికల్ ఉంటుంది కదా, సో అది ఏదో ఒక లెసన్ నుంచే వస్తుంది. సో ఆ లెసన్లో మీకు 2 మార్క్స్కు సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న, అంటే మీకు వచ్చిన ప్రాక్టికల్లో మీరు ఏ ప్రాక్టికల్ అయితే చేశారో ఆ ప్రాక్టికల్కు సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతారు. సో ప్రాబ్లం అలాంటివి ఏమి చేయడం అక్కడ, అంటే అలాంటివి ఏమి చేయని చెప్పరు. కేవలం 2 మార్క్స్ క్వశ్చన్, అంటే థియరీ పార్ట్గా ఉన్న దాన్నే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో 2 మార్క్స్ ప్రాబ్లమ్ని ఎక్కువగా చదువుకోండి ఆ లెసన్ మొత్తం. సో మీకు ఏ ప్రాక్టికల్ అయితే ఇస్తారో తెలియదు కాబట్టి మీరు మొత్తం ఎన్ని లెసన్స్ ఉంటాయో అన్ని లెసన్స్ 2 మార్క్స్ అయితే మీరు చదువుకోవాలి. అంటే మొత్తం డెప్త్గా అవసరం లేదు, జస్ట్ ప్రతి ఒక్క లెసన్లో వచ్చి ఒక 6-7 క్వశ్చన్స్ అలా నేర్చుకోండి. అండ్ ఒకవేళ మీకు వైవా క్వశ్చన్స్లో రాదనుకోండి, సో మీరు కేవలం ఒక 10 చాప్టర్స్ ఉంటే మీరు 5 చాప్టర్సే నేర్చుకున్నారు. సో మీకు వచ్చిన ప్రాక్టికల్ ఏంటంటే మీరు నేర్చుకోలేని లెసన్ నుంచి వచ్చింది. సో అప్పుడు వైవా క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఏంటంటే మీ ఇన్విజిలేటర్ ఉన్నప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు, నేను ఈ లెసన్ నుంచే ఈ టాపిక్స్ని ఈ 5-6 చాప్టర్స్ అవే నేను కవర్ చేశాను. సో నేను కవర్ చేసిన క్వశ్చన్స్ని నేనే చెప్పేస్తాను అని మీకు అనేది ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. మీరేం నేర్చుకున్నారో దాన్నే మీరు చెప్పేస్తే అలా కూడా ఎక్స్క్యూజ్ అనేది ఉంటుంది. సో మీరు నేర్చుకునేది ఆన్సర్ చెప్పేసినా వాళ్ళు మీకైతే మార్క్స్ అనేది యాడ్ చేసేస్తారు. సో ఇది ప్రాక్టికల్కు సంబంధించి. సో లాస్ట్ వన్ ఏంటంటే ఇక ఈ మార్క్స్ అనేవి ఎక్కడ కలుస్తాయి. సో ఈ మార్క్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్కి ప్రతి సబ్జెక్ట్లో ప్రతి ప్రాక్టికల్కి 30 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు బై ఎంపీసీ అయితే 30-60 మార్క్స్ కలుస్తాయి. ఒకవేళ మీరు బైపీసీ అయితే మీకు 4 సబ్జెక్ట్స్ కాబట్టి 30 ప్లస్ సో టోటల్ 120 మార్క్స్ అయితే మీకు కలవడం జరుగుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ప్రాక్టికల్కు సంబంధించిన పూర్తి వివరాలు.